ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. గుడ్డు బలమా, మొలకలెత్తిన విత్తనాలు బలమా? మనం అవగాహన కలిగించుకుంటే కాస్త పిల్లలకు పెట్టాలన్నా మనం తినాలన్నా బాగుంటుందని ఆలోచించబోతున్నాం. మనకి గుడ్డు చాలా బలమైన ఆహారం అనే ప్రచారం బాగా జరుగుతున్నది. గుడ్డు బలము కాదు అని నేను అన్నప్పుడు కూడా బలమే, కానీ గుడ్డు కంటే బలమైన ఆహారాలు లేవా? గుడ్డు కంటే తక్కువ ఖర్చులో పోషక విలువల్ని, మాంసకృతుల్ని బాగా అందించే లేవా అని ఆలోచించమంటున్నాను. కొంతమంది గుడ్డు ముట్టుకోరు, తినకూడదని ఆచారాల్లో ఉన్నారు. అలాంటి వారికి మేమేదో మిస్ అవుతున్నాము, ఇంత బలమైన ఆహారం, ఇంత ప్రోటీన్ ఉన్న ఆహారం మాకు లభించట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అది పోవటానికి. మరియు కొంతమంది గుడ్డు కొనిపెట్టే స్తోమత లేని తల్లిదండ్రులు ఉంటారు. పాపం, మా పిల్లలకి అలాంటి ఆహారం మేము పెట్టలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. రోజు ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 గుడ్లు 3 గుడ్లు కొని పెట్టాలంటే అందరికీ డబ్బులు ఉండవు కదా. అందుకని అలాంటి వారు కూడా ఖర్చు తక్కువలో మంచి ఆహారం తినడానికి, ఒకవేళ తినే అవకాశం ఉన్నప్పటికీ గుడ్డు కంటే ఇంకా బలమైన ఆహారం ఉన్నప్పుడు గుడ్డు మాని దానికంటే మంచి ఆహారం తినే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో కూడా ఈ అవగాహన. సుమారుగా మనం ఒక కోడిగుడ్డు తీసుకుంటే 100 క్యాలరీల శక్తి ఉంటుంది. ఒక కోడిగుడ్డు సుమారుగా 60 గ్రాములు 70 గ్రాముల బరువు ఉండొచ్చు. దాని ద్వారా మనకు లభించే శక్తి 100 శక్తి. అంటే శక్తిని క్యాలరీస్లో కొలుస్తారు. బెల్లాన్ని కేజీల్లో కొలిసినట్టుగా అది ఇచ్చే శక్తి ఎంత. ఒక కోడిగుడ్లో 7 గ్రాముల ప్రోటీన్ మనకు లభిస్తుంది. ఒక కోడిగుడ్డు ఖరీదు సుమారుగా 5 రూపాయలు అట్లా ఉంటుంది. అంటే మనం ఇంత ఖర్చు పెడితే మనకు లభించేది 100 శక్తి, 7 గ్రాముల ప్రోటీను. అంటే ఉదయం పూట పిల్లలందరికీ కాస్త 1-2 బాయిల్డ్ ఎగ్స్ ఏదైనా పెట్టేసి, లేకపోతే ఆమ్లెట్ వేసేసి 2 ఎగ్గలతో పాలు ఇచ్చేస్తే ఏదో మంచి బ్రేక్ఫాస్ట్ లాగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. పిల్లలు కూడా చాలా సింపుల్గా తినేస్తుంటారు అట్లాంటి వాటిని. దీనికంటే ఖర్చు తక్కువలో ఇంకా మంచి ఆహారాలు ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తే మొలకలెత్తిన విత్తనాలు. అంటే మీకు ఎప్పుడు వీటి మీద పెద్ద అవగాహన ఉండక అదే ఇవేం బలం, గుడ్డు తింటే బలం కదా అనుకోవచ్చు. మనకి సుమారుగా గుడ్డు బరువు ఉండే మొలకలెత్తిన విత్తనాలు ఏమైనా తీసుకుందాం. అంటే విత్తనాలు అంటే పెసలు, శనగలు, అలసందలు అంటే బొబ్బర్లు, ఇలాంటి విత్తనాలను ఏమైనా తీసుకుంటే సుమారు మనం గుడ్డు బరువు ఉండే పెసలు తీసుకుంటే, అంటే సుమారు 70 గ్రాముల బరువు ఉండే పెసలను తీసుకుంటే 270-280 క్యాలరీలు వచ్చేస్తాయి. మరి 100 అంటే 70 గ్రాముల బరువు ఉండే కోడిగుడ్లో 100 శక్తి ఉంటే 70 గ్రాముల బరువు ఉండే పెసలను తీసుకుంటే సుమారుగా 270-280 క్యాలరీలు వస్తుంది. మరి గుడ్డు కంటే ఎంత ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ఎక్కువ ఎనర్జీ ఉందో చూసుకోండి. మరి కేజీ పెసలు 100 రూపాయలు ఉంటాయి. మరి 70 గ్రాములు అంటే 60 గ్రాములు అంటే మీకు గుడ్డు కంటే రేటు తక్కువ పెసలు. ఇప్పుడు కానీ మనం అన్ని పెసలు కూడా తినక్కర్లా. గుడ్డు అంత బలం రావాలంటే అందులో చాలా తక్కువ తినచ్చు. అప్పుడు అంత ఎక్కువ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక విశేషత ఉంది. ఒక కోడిగుడ్డు తీసుకుంటే 7 గ్రాముల ప్రోటీన్ ఉందంటున్నాం కదా. అదే బరువు ఉండే పెసలను తీసుకుంటే దగ్గర ఇందులో ప్రోటీన్ 17-18 గ్రాములు ఉంటుంది. ఒక పక్కనే కోడిగుడ్డు పెట్టాం తక్కెళ్ళలో,
ఇంకో పక్కన అంతే బరువు ఉండే పెసలు తీసుకుంటే ఇందులో 100 శక్తి, 7 గ్రాముల ప్రోటీన్. ఇందులో సుమారుగా 270, 280 శక్తి, 18 గ్రాముల ప్రోటీన్, అంటే డబుల్ ప్రోటీన్. రేటు విషయంలో ఇంకా తక్కువ. ఈ విత్తనాలని పెసలు కానీ, అలసందలు కానీ, శనగలు కానీ నానపెట్టుకుని మనం తినొచ్చు. అంటే నానబెట్టినప్పుడు ఏమవుతుంది, పేడు గట్టిగా ఉండేదల్లా మెత్తబడిపోతుంది, మనకు తినటానికి కొంచెం ఈజీ అవుతుందండి. ఈ నానబెట్టిన విత్తనాలని అట్లా యథావిధిగా తినటం కంటే 2 రోజుల పాటు మూటగట్టి మొలకలు వచ్చే వరకు గింజలు కనుక ఉంచితే ఇంతంత పొడుగు మొక్కలు వస్తాయి పెసలకి, శనగలకి, అలసందలకి. ఆ మొలకొచ్చిన విత్తనాలు కనుక తీసుకుంటే పోషక విలువలన్నీ, మాంసకృతులు ఇవి కూడా డబుల్ త్రిబుల్ అయిపోతాయి. ఇది భారత ఆహార పరిశోధనా సంస్థ వారు ఇచ్చిన సర్వేలో తేలిన వాస్తవాలన్నమాట. ఎందుకంటే గింజ మొక్క కట్టేటప్పుడు చెట్టు అవ్వాలి కాబట్టి ఆ గింజ నుంచే కాండం బయటకు వస్తుంది, దాని నుంచే వేరు, దాని నుంచే ఆకులు బయటకు వస్తాయి అన్నమాట. అదంతా లోపల కెమికల్ చేంజ్ చేసేసరికి అందులో ఉన్న ప్రోటీన్ డివిజన్ అవుతుంది. 2, 4, 4, 16 అట్లా అయిపోతుంటాయి రోజు రోజుకి. అందుకని మాంసకృతులు డబుల్ అయిపోతాయి. సైంటిఫిక్గా చూస్తే 100 గ్రాముల బరువు ఉండే గోధుమల్లో 11.2 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది. ఈ గోధుమలు నానబెట్టి మూటగట్టి 2 రోజులు ఉన్నాక పరిశోధన చేస్తే అందులో ప్రోటీన్ 29 గ్రాములకి వెళ్ళింది అని NIN వారిచ్చిన లెక్కలన్నమాట. సుమారు 1.5 రెట్లు పెరిగిపోయింది మా ప్రోటీన్. అంటే ఈ మొలకెత్తిన విత్తనాలని మనం తీసుకుంటే, గుడ్డు బరువు ఉండే పెసలను తీసుకుంటే 18 గ్రాములు వచ్చినాయి అనుకోండి. దీన్ని నానపెట్టి 12 గంటలు నానిన తర్వాత బాగా కడిగేసి 5-6 సార్లు 4 సార్లు ఆ నీళ్ళు పారమోసి కొంచెం తొక్కు, చచ్చు, పుచ్చు గింజలు ఉంటే శుభ్రం చేసేసుకుని ఒక అరగంట ఫ్యాన్ కింద ఆరపోసి గింజల్ని గట్టిగా మూట కట్టేసి ఇక్కడి నుంచి ఒక రోజున్నర ఉంచాలి. రాత్రి నుంచి రేపు ప్రొద్దున బదులు ఎల్లుండి ప్రొద్దున వరకు ఉంచండి. ఎల్లుండి ఉదయానికి మొక్కలు వస్తాయి. అప్పుడు ఈ పెసల్లో 18 గ్రాముల ప్రోటీన్ అల్లా దగ్గర 45 గ్రాముల దాకా ప్రోటీన్ వెళ్ళిపోతుంది. మరి ఎంత లాభం పెరుగుతున్నది చూడండి. 2 రోజులు మొక్కలు వచ్చేసరికి గింజలు ఉంచటం ద్వారా అదే 45 గ్రాముల ప్రోటీన్ మీకు అందాలంటే 6 కోడిగుడ్లు తినాలి. 30 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. 30 రూపాయలు ఖర్చు పెడితే వచ్చే ప్రోటీన్కి మీరిక్కడ ఇన్ని పెసలు మూటగట్టుకు తినటం ద్వారా మీకు వచ్చే ప్రోటీన్ 4-5 రూపాయలు కూడా పట్టట్లేదు. అంత తక్కువ ఖర్చులో ఎంత ఎక్కువ లాభాన్ని పొందుతున్నారు. బలం విషయంలో ఇది 100 శక్తినిస్తే ఇది 280 శక్తినిస్తున్నది. ఖర్చు తక్కువలో అతి బలమైన ఆహారాలు ఇవన్నీ, అత్యధికమైన పోషక విలువలు కలిగిన ఆహారాలు ఇవి. అందుకని పిల్లలకి మొలకెత్తిన విత్తనాలు పెడుతున్నామంటే ఏదో గుడ్డు కంటే తీసేసిన పనికిరాని ఆహారం ఏదో పెడుతున్నామని మీరు ఫీల్ అవ్వకండి ఎప్పుడు కూడా. అసలు పోల్చటానికి కూడా పనికిరానంత హయ్యెస్ట్ న్యూట్రిషన్ ఉన్న అతి బలమైన ఆహారాన్ని మీరు పిల్లలకు పెడుతున్నారని ఎంతో సంతోషంగా ఫీల్ అవ్వండి. అంటే మొలకలెత్తిన విత్తనాలు తింటామంటే మనం ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చిన న్యూట్రిషన్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం బాగా న్యూట్రిషన్ ఎక్కువ ఉన్న ఆహారాలు మీరు పెడుతున్నారు. అందుకని సైన్స్ని, టెక్నాలజీని వాడుకున్నప్పుడు ఇలాంటి ఆహారాల వైపు మనం మారాలి తప్ప వెనకటి రోజుల్లో ఏ ఆహారం లభించినప్పుడు, గింజలు కొనుక్కోవడానికి లేనప్పుడు ప్రతి ఇంట్లో కోళ్ళు పెంచుకునేవారండి. ఆ కోడి కాస్త అటు ఇటు తినేసి వచ్చేసి సాయంకాలం గూట్లో ఉండేది, పగల మళ్ళా గుడ్లు పెట్టేది. ఫ్రీగా గుడ్డు వచ్చింది కాబట్టి ఆ రోజుల్లో పప్పులు లేని రోజుల్లో గుడ్డే బలం. దానికి మించిన ఆహారం ఇంకోటి లేదు ఆ రోజుల్లో. అది కరెక్టే. ఈ రోజుల్లో ఇంత సైంటిఫిక్ టెక్నాలజీ డెవలప్ అయ్యి న్యూట్రిషన్ ఇట్లా డివిజన్ అవుతుంది విత్తనాలు మొలకొచ్చేసరికి అని చెప్పినప్పుడు ఇలాంటి ఆహారాలకు మారటం చాలా అవసరం, చాలా మంచిది. మరొక కోడిగుడ్లో 220 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ మొలకెత్తిన విత్తనాల్లో 0 కొలెస్ట్రాల్,
కానీ యాంటీ కొలెస్ట్రాల్ ఉంటుంది ఇందులో. పీచు పదార్థాలు యాంటీ కొలెస్ట్రాల్, లెసిథిన్ ఇట్లాంటివన్నీ యాంటీ కొలెస్ట్రాల్గా వర్క్ చేస్తుంటాయి. మీకు అంటే మీ లోపల ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, మీకు కొలెస్ట్రాల్ లేవో. అది తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకని డాక్టర్ గారు కొలెస్ట్రాల్ వచ్చాక మీరు గుడ్డు తినండి, కానీ ఎల్లో తీసేసి వైటే తినండి, 5 రూపాయలు పెట్టుకోనండి, 2.5 పారేయండి అని అర్థం అనమాట అక్కడ. అందుకని మనం గుడ్డు పెట్టకపోతే ఏదో ఫీల్ అవుతున్నాం ఈ రోజున. గుడ్డు కంటే బలమైన ఆహారం ఇక్కడ తింటున్నామని మీరు తెలుసుకుంటే మీ పిల్లలకి ఇలాంటి మంచి ఆహారాలు అందిస్తారని నేను తెలియచేయబోతున్నాను అనమాట. ఒక గుప్పెడు వేరుశెనగ పప్పులు నానబెట్టి పెడితే ఇది ఇంకా డబుల్ ఎనర్జీ. సుమారుగా మీకు ఇందులో 370 380 క్యాలరీల శక్తి పైన వచ్చేస్తుంది అనమాట. 400 శక్తి వరకు వేరుశెనగ పప్పులు గుడ్డు అంత బరువు ఉండే పెడితే 100 గ్రాములు వేరుశెనగ పప్పులు అంటే 570 క్యాలరీలు వచ్చేస్తాయి. ఇక 70 గ్రాములు అంటే ఒక వంతు తగ్గించుకోవటం మనం అందులో శక్తి. చూడండి ఎంత బలమైన ఆహారం గుడ్డు కంటే వేరుశెనగ పప్పులు. అసలు ఎందుకు పనికొస్తుంది ఈ లెక్కన గుడ్డు దాంతో పోలిస్తే? ఖర్చు తక్కువలో ఇంత బలమైన ఆహారం మన పిల్లలకు అందించే అవకాశం ఉంది ఈ రోజుల్లో. మీరు తింటే గుడ్డు తినండి, కానీ దానికంటే బలమైన ఆహారాలు ఇంతకంటే ఖర్చు తక్కువలో ఉన్నాయని ఆలోచించమంటున్నాను. అందుకని మొలకెత్తిన విత్తనాలు, నానపెట్టిన వేరుశెనగ పప్పులు చాలా బలమైన ఆహారాలు గుడ్డు కంటే. అందుకని విత్తనాలు బలం ఎక్కువ గుడ్డు కంటే. ఆ గుడ్డు పెట్టే కోడి కూడా బలానికి తినేది గుడ్డు కాదు, అది విత్తనాలు తిని గుడ్లు పెడుతున్నది. ఇది మనం గ్రహిస్తే చాలు. కోడికి పెట్టే దానా అంతా రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు ఇవన్నీ ఇంత బలమైన ఆహారం తిని అది పెట్టేది గుడ్డు. అందుకని మనకు గుడ్డు తింటే బలం అనుకుంటున్నాం, కానీ గింజలు తింటే బలం అనుకోవట్లేదు ఈ రోజున. అందుకని ఇట్లా ఆలోచన మార్చుకుంటే మంచి ఆహారాన్ని పిల్లలకు అందించవచ్చని మీకు అవగాహన కలిగిస్తున్నాం. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్య సాధకులు అందించే అనుభవాలు మనందరం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఈదర్ సరోజిని, గుంటూరు జిల్లా నర్సరావుపేట నుంచి వచ్చాము. మేము 15 సంవత్సరాల నుంచి నేను నడుము నొప్పితో బాధపడుతున్నాను, మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాను. ఈ మధ్య ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, తగ్గుతుంది, మళ్ళీ వేసుకుంటున్నాను, తగ్గుతుంది, కొన్నాళ్ళు మానేస్తాను. మా మనవరాలు డాక్టర్ చదివింది. మొన్న ఒక 2 నెలల క్రితం నాయనమ్మ ఇక ఎక్కువ వేసుకోబాకు, ఇది తేడాలు వస్తాయి నీకు, నువ్వు అసలు ఎప్పుడన్నా వేసుకో కానీ అసలు వేసుకోబాకంది. ఇక అట్లాగే నేను అసలు 2 నెలల నుంచి ఏం మందులు వేసుకోవట్లేదు. నేను చాలా ఏదైనా వచ్చినా కానీ అదే తగ్గుద్ది, నాకు నన్ను ఏం చేయదు, నేనే దాన్ని తగ్గించాలి అని నేను మొండికేసి నేను అట్లాగే ఉంటున్నాను. మేము 15 సంవత్సరాల నుంచి మొలకలు, పచ్చి కూరగాయల రసం తాగటం అంటే రోజు చేయము, చేద్దాం అనుకుంటాము. ఈ పిల్లలతోటి ఏం కుదరదు. ఇక నుంచి కంటిన్యూ చేస్తాను. నాకు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి తగ్గింది. ఈ కృష్ణమ్మ తల్లి నదిలో చాలాసేపు స్నానం చేస్తున్నాము, ఈత కొడుతున్నాము. నొప్పులన్నీ అసలు అక్కడ లోపల ఉంటే కదలికల్లో అసలు ఏ నొప్పులు ఉంటలే, ఏ వాహనం అయినా వేస్తున్నాము. అసలు బయటకు వచ్చినాకే ఉండేవి. ఇప్పుడు బయటకు వచ్చినాక కూడా కొంచెం బాగా నడవగలుగుతున్నాను, కొంచెం బాగా హుషారుగా నడుస్తున్నాను. నేను అసలు రావటం కారణం నాకు అన్నీ తెలిసి కూడా నేను ఈ వాతావరణం ఎలా ఉంటుందో అసలు చూసి కళ్ళతో ఆనందిద్దాము అనే ఇదిలో ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నాను. మా పిల్లలు 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి. వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వాతావరణం, ఇది ఉయ్యాళ్ళు, పిల్లలు ఆడుకోవటం, ఇదంతా చూసి నాకు అసలు అంతా ఇక్కడే, అసలు ఎప్పుడూ ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అంత ఆనందంగా ఉంది. ఈ విశాలం మేడం గారి మంచి మాట చాలా బాగుంది. రాజుగారి సాయంత్రం పూట చెప్పారా 7ంటికి చెప్పే మాటలు కూడా చాలా, ఉపన్యాసం చాలా బాగుంది. విశాలమ్మ గారికి, రాజుగారికి, ఈ మాటి గోల్డ్ వారికి చాలా ధన్యవాదాలు, నా ఉదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కల్పన జైన్, బెంగళూరు లగ్గెరే నుండి వచ్చినాను. నేను మా బావగారు, అక్కగారు జతలో 3 కలిసి వచ్చినాము. మా అన్నగారు పద్మరాజు వాళ్ళు పంపడం వల్ల మేము ఇక్కడికి వచ్చినాను. నేను చాలా అధిక బరువుగా ఉండడం వల్ల ఇక్కడ వచ్చాను. మరియు నడుము నొప్పి చాలా ఉన్నింది. బెంగళూరులో ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, మందులు వేసుకున్నా నడుము నొప్పి తగ్గలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాగా నొప్పి తగ్గింది. అసలు ఏ మందు వాడలేదు నేను.
మరి 4 కేజీలు బరువు తగ్గాను. ఇక్కడ చాలా ఇష్టమైంది అంతా. బరువు తగ్గడం వల్ల ఎలా తగ్గింది అని నేను అనుకుంటా ఉంటే ఇక్కడ ఉప్పు నూనె మారడం వల్ల వచ్చింది. షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ ఏదైనా వచ్చిందంటే నాకు చాలా భయం వేస్తుందేమో, ఎలా తగ్గుతుంది అని చాలా ఆలోచించేదాన్ని. ఇక్కడ వచ్చిన తర్వాత ఏ జబ్బు వచ్చినా నయం చేసుకోవచ్చు అని ధైర్యం వచ్చింది నాకు. ఎలాంటి మందు వాడకుండా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, అందుకని నాకు చాలా చాలా నచ్చింది ఇక్కడ. మరి రాజుగారి ప్రసంగం వల్ల చాలా మంచి మంచి మాటలు చెప్పడం వల్ల ఎంతో జబ్బులన్నీ నయం చేసుకోవచ్చు అని కాన్ఫిడెంట్ వచ్చేసింది. మరి నాకు చాలా కోపం వచ్చేది. విశాల మేడం గారి మంచి మాటలు వినడం వల్ల నాకు కోపం కొంచెం తగ్గింది. రోజు రోజుకు చాలానే కోపం లేదు అనుకుంటున్నాను. అంత మంచి మాటలు, మెడిటేషన్ బాగా చేపిస్తున్నారు. దానివల్ల కొంచెం ప్రశాంతంగా ఉంది మైండ్. మరి నాకు కొంచెం పని చేయడం వల్ల నీరసం కలిగేది. చాలానే నీరసంగా ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత నీరసం అనేది మర్చిపోయినాను. ఎలా మర్చిపోయాను అనేది నాకు తెలియడం లేదు. అంత వాతావరణం నుండి మంచిగా చాలా బాగుండడం వల్ల అలా అయిపోయింది. మెయిన్ ఏమంటే ఉప్పు నూనె లేకున్నంటే మేము ఏ జబ్బు వచ్చినా నయం చేసుకోవచ్చు అనే ధైర్యం వచ్చింది. ఇక్కడ యోగా చేయడం వల్ల చాలా బాగుంది. యోగా, ఉప్పు నూనె యోగా చేసుకుంటూ ఉప్పు నూనె మారినామంటే ఎలాంటి జబ్బు వచ్చినా మనం మేలు చేసుకోవచ్చు అని నాకు కాన్ఫిడెంట్ ఉంది. అందువల్ల ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. డాక్టర్ రాజు గారికి, విశాలమ్మ మేడం గారికి, యోగా మాస్టర్కు, మరి ఇక్కడున్న డాక్టర్స్ సిబ్బందులకంతా నా హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదములు. మా గోల్డ్ ప్రేక్షకులకి నమస్కారములు. నా పేరు శ్రీనివాస్, మా మిస్సెస్ పేరు వాణి, మాది హైదరాబాదు. మా గోల్డ్ ప్రేక్షకులకి మా అనుభవాలు చెప్పాలనుకుంటున్నాము. నాది చిన్నప్పటి నుంచి నాకు హెడేక్ ప్రాబ్లం ఉండేదండి. 4th క్లాస్ నుంచే నాకు హెడేక్ ప్రాబ్లం ఉంది. సో ఇనిషియల్గా హాఫ్ ట్యాబ్లెట్ సారిడాన్ వేసుకునేవాడిని. హెడేక్తో పాటు నాకు వామిటింగ్స్ కూడా వచ్చేవి. కానీ అది కేవలం ఒక హాఫ్ ట్యాబ్లెట్ 1-2 వామిటింగ్స్తో నాకు హెడేక్ తగ్గేది. కానీ రోజు ఏజ్ వచ్చే కొద్దీ హెడేక్తో పాటు నాకు నెక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. నెక్ పెయిన్, ఐ స్ట్రెయిన్. ఇది ఎంతవరకు వచ్చిందంటే హెడేక్ 2 ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గేది కాదు. ఇంకోటి నా నెక్ పెయిన్ స్పాండిలైటిస్ అని చెప్పారు. అది కాకుండా ఐ స్ట్రెయిన్ చాలా వచ్చేది. ఈ పరిస్థితిలో నాకు ఆకలి లేనప్పుడు, ఆకలి అవుతున్నప్పుడు హెడేక్ వచ్చేది. ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు హెడేక్ వచ్చేది. అట్లే కాకుండా నిద్ర సరిగా లేకపోయినప్పుడు కూడా నాకు హెడేక్ వచ్చేది. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తోచడం కాదు. ఇంతకుముందు నేను బాంబేలో పనిచేశాను. అక్కడ కూడా 5 స్టార్ హోటల్ టైప్లో హాస్పిటల్ కూడా నేను చూపించుకొని మెడిసిన్ వాడాను. కానీ అది కూడా నాకు ఏమాత్రం తగ్గలేదు. దాని ద్వారా మళ్ళీ హోమియోపతి స్టార్ట్ చేశాను. హోమియోపతి కూడా నాకు ఒక 1 మంత్ 2 మంత్స్ రిలీఫ్ ఇచ్చి, కానీ మళ్ళీ అది నాకు తగ్గలేదు. ఈ పరిస్థితిలో నాకు మా ఆవిడ ద్వారా మా టీవీ మంతెన సత్యనారాయణ గారి ఎపిసోడ్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో నా అదృష్టంగా భావించాను. ఆ ఎపిసోడ్ స్టార్ట్ చేసి దాని ద్వారా ఒక్కొక్క ఎపిసోడ్లో డాక్టర్ గారు చెప్పిన ప్రకారం మేము మా హ్యాబిట్స్ అన్నీ చేంజ్ చేసుకోవడం మొదలెట్టాం. అదే కాకుండా సంస్కృతి ఛానల్ వాళ్ళు 2.5 hours ఎపిసోడ్స్ కంటిన్యూస్గా ప్రసారం చేసేవాళ్ళు. సో అవి కూడా మేము అన్ని ఎపిసోడ్స్ ఫాలో అవుతూ బుక్లో రాసుకొని మేము ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసాం. మేము చెప్పాలంటే నాకు 1 monthలోనే నా ఎఫెక్ట్ తెలిసిపోయింది నాకు ఏంటంటే ఇది తగ్గుతుంది అని. సో అట్లా స్టార్ట్ చేసి రోగాలు లేని రుచులు ఆ వంటలతో తింటూ, ఉప్పు ఆయిల్ లేని వంటలు తిన్నామండి. పొద్దున స్ప్రౌట్స్తో మొదలెట్టి మధ్యాహ్నం పుల్కాలు, ఒక కర్రీ, ఏదైనా వెజిటేబుల్ కర్రీ, మన పాలకూర అట్లా లీఫీ వెజిటేబుల్ కర్రీ ఒకటి చేసుకునే వాళ్ళము. 3 బియ్యంతో పెరుగన్నం తినేవాడిని. ఈవినింగ్ ఫ్రూట్స్ తినేవాడిని. సో ఇట్లా మొదలైన తర్వాత నాకు మొత్తం ఒక ట్యాబ్లెట్ వేసుకునేవాడిని కాదు, వామిటింగ్స్ ఒక్కసారి కూడా అవ్వలేదు. ఇది నా స్టార్ట్ చేసి 47వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాను. నా వయసు ఇప్పుడు 47.
నాకు 31 సంవత్సరాల హెడేక్ కానీ, నెక్ పెయిన్ కానీ, మేబీ స్పాండిలైటిస్, ఐ స్ట్రెయిన్, ఇవన్నీ 31 ఏళ్ళు అనుభవించిన బాధలు అవన్నీ వితిన్ 1 మంత్ 2 మంత్స్లో మొత్తం తగ్గాయండి. నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యాలయానికి వచ్చానండి. నా 17 ఏళ్ల సర్వీస్లో ఎప్పుడు 15 రోజులు లీవ్ ఎప్పుడు పెట్టలేదు. ఈసారి స్పెషల్గా పర్మిషన్ తీసుకొని మా హెల్త్ గురించి ప్లస్ ఫ్యూచర్ గురించి నేను మా మిస్సెస్ 15 డేస్ లీవ్ తీసుకొని ఈ ఆరోగ్యాలయానికి వచ్చానండి. ఇది నేను చెప్పుకోవాలనుకుంటే ఇది ఒక స్వర్గం అండి. ఈ అనుభూతి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ప్లస్ సత్యనారాయణ రాజు గారు వల్ల నాకు ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను. సో ఆయనకు నాకు ప్రత్యేకంగా నాకు దేవుడే ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు విశాలి, ఆమె మంచి మాట కానీ, ఇక్కడ సరౌండింగ్స్ కానీ, జనరల్ యోగా ఉందండి. ఇక్కడ మిగతా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. కేవలం 1000 రూపాయలు నామమాత్రం తీసుకొని ఫీజులు మనకి బోర్డింగ్ కానీ, ఆహారం కానీ, ఎక్సర్సైజెస్ కానీ, మన బాత్, శాండ్ బాత్, మడ్ బాత్లని అవి కానీ అన్నీ కేవలం 1000 రూపాయల బోటింగ్ కానీ అవన్నీ చేస్తారండి. సో ఇది ఈ జన్మకి నాకు ఇది చాలా ఎక్కువ అండి. సో దీని ద్వారా నేను ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఈ మంచితనాన్ని ప్రొపగాండా చేద్దాం అనుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు రాజుగారికి, విశాలి, మా టీవీ వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మా మిస్సెస్ వాణి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. మాగోళ్ళు ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు వాణి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను ఇక్కడికి నడుము నొప్పి సమస్యతో వచ్చాను. మేము ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది. అయితే ఇక్కడ ఇచ్చిన అలవాట్లు కానీ, ఇక్కడ పద్ధతులు కానీ, పొద్దున్నే 5ంటికి మాకు యోగా అన్నీ చేయిస్తారండి. ఇక్కడికి వచ్చిన వారం రోజుల్లోనే అసలు నడుము నొప్పి ఉందా లేదా అన్నట్లు అయిపోయిందండి. మాకు ఫిజియోథెరపీ ఇస్తారు. మన సమస్యను బట్టి ఆ ప్రదేశంలో ఫిజియోథెరపీ ఇస్తారు. అయితే వాళ్ళు ఫిజియోథెరపీ ఇవ్వడానికి ఎక్కడ మీ సమస్య అంటే చెప్పలేకున్నాను. ఇప్పుడు అంతగా తగ్గిపోయింది వారం రోజుల్లోనే. ఇక్కడ మాకు సర్వీస్ ఇచ్చే వాళ్ళు కూడాను సేవా దృష్టినే చూస్తాను నేను. అందరిలోనూ సేవా దృష్టితో చేస్తున్నారు అందరూ. ఎక్కడ కూడాను వ్యాపార దృష్టి మాకు ఎక్కడా కనిపించలేదు. ఎవరైనా ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు అని అడిగితే నాకు ఒకటే గుర్తొస్తుంది, భగవంతుని పాదాల చెంత పువ్వును పెట్టి నీవు క్షేమమా అని అడిగినట్లు అనిపిస్తుంది. శారీరక బాధలతో సతమతమవుతున్న ఆత్మలకి ఇదొక దేవాలయంలా అనిపిస్తుంది నాకు. ఈ యొక్క దేవాలయం వెనుక ఒక కర్మయోగి యొక్క యజ్ఞం కనిపిస్తుంది. ఆ యొక్క కర్మయోగి అయిన రాజుగారికి, విశాలి మేడం గారికి నా నమస్కారములు. మాగోల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్వేత. నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. మాది పత్తికొండ. నేను ఇక్కడికి వెయిట్ లాస్ కోసం వచ్చాను. 1 వీక్లో 4 kgs తగ్గాను. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ రాజుగారు మంచి మాటలు, విశాల మేడం ప్రసంగాలు చాలా బాగుంటాయి. మొలకెత్తని గింజలు, ఉప్పు లేని కూరలు ఎలా తినాలో అని చాలా భయపడ్డాను. మా అమ్మ వాళ్ళ ప్రోత్సాహం వల్లే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భయం ఏం లేదనిపించింది. ఇక్కడ బోటింగ్, స్విమ్మింగ్, యోగాసనాలు చాలా చేపిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన దానికి మాగోల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య రహస్యాలతో మనం కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.